శ్రీ శ్రీ శివాయ గురవే నమః. రాయలేగినటువంటి రాజ్యపరిపాలన విధానం కొంచెం పరిశీలిద్దాం. విజయనగర రాజులు తమ పాలన యందు రాజకీయ, సాంఘిక, ఆర్థిక, మత విషయాలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించిన పాలనా విధానం అవలంబించారు. ఈ ప్రజారాజ్యం కాకపోయినప్పటికీ ప్రజల కొరికే రాజ్యపాలన చేశారు. ప్రజల కష్టనష్టములు స్వయంగా ప్రభువులే తీసుకునేవారు, మార్గదర్శనంలో చూసేవారు. కృష్ణదేవ అలాంటి వారు. దేశ సంరక్షణ అంతా కూడా ప్రజారక్షణ తెలివైన గూఢచారుల మూలంగా తీసుకేవారట. హరిహర బుక్కరాయల కాలంలో చిక్కా ఉడయేరు ఈ 1380 సంవత్సరం ఒక మంత్రి బుక్కరాయ సముద్రం, కీర్తి సముద్రము, నాగవ చెరువు, బచ్చప్ప చెరువు, చోడప్ప మొదలైన కాల్వ రూపమైన వాటిని నిర్మించి రాజ్యమున కరువు లేకుండా చేశాడట. సస్య సమృద్ధి కొరకు కృష్ణదేవరాయలు 1521 సంవత్సరంలో గుర్రుగల్లు వద్ద గొప్ప ఆనకట్ట కట్టించాడు. అందులో కాలువను త్రవ్వించాడు. ఆనాటి ఆ రాజులు రాజధానిలో పెద్ద చెరువు కూడా త్రవ్వించాడు. దాని కొరకు పోర్చుగీసు ఇంజనీర్ ఒకరు గోవా నుండి వచ్చి తప్పించబడ్డాడు. ఈ చెరువు త్రవ్వుటకు 20,000 జైలు పనిచేసారు. 20,000 మంది. ఈ చెరువు నీరు సస్య సమృద్ధిగా ఉపయోగిస్తారు. దానికి మొదటి 9 సంవత్సరముల వరకు చెరువు క్రింద భూములు రైతులకు శిస్తు లేకుండా ఇయ్యబడ్డాయి. రాజసామంతులు ఇతర ధనాధికులు కూడా చెరువులు త్రవ్వించారు, పసతములు కట్టించారు, సరిపందులు ఏర్పాటు చేశారు. అనేక విధములుగా వారు ప్రజాహిత కార్యములను చేసి మిక్కిలి చాలా శ్రద్ధ వహించారు. పంచాయతీ సభల వల్ల గ్రామ పరిపాలన సరళంగా, శాంతంగా జరిగిపోయేది. గ్రామస్తులందరూ కలిసి ఒకచోట సంవత్సరం ఒకసారి సభలను ఎంచుకునేవారు. ఈ విధంగా నియమబడిన గ్రామ పెద్దలు పన్నులు వసూళ్లు, నేరములు, విచారణ, సంఘపు కట్టుబాట్లు, కుల వివాద పరిష్కారములు మొదలైనవన్నీ కూడా విషయంలో శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. తలారు రాత్రి ఎందు గ్రామ తలారు అంటే ఈ కాలం చెప్పాలంటే గూర్ఖా లాంటి వాడు గ్రామంలో గస్తీ తిరుగుతూ చోరబాధల నుండి గ్రామీణులను రక్షించేవారు. వారు అనుమానాస్పదులుగా ఉన్న వారిని నిర్బంధించి జైల్లో ఠాణా అంటే జైలు అన్నమాట, బంధించి నిరపరాధులుగా వారిని ఉదయమే విడిచిపెట్టేవారు. విచారణ సభలు దేవాలయం నందు కానీ గ్రామ మధ్యమందు ఉండేవారు. రచ్చబండ ఎందు కానీ సమావేశం చేస్తుండే. ఈ సభలందు వేదాలు శాస్త్రాలు చదివిన బ్రాహ్మణులే న్యాయాధికారులుగా ఉండేవారు. బ్రాహ్మణులే పెట్టేవారు. కోట సాక్ష్యములు ఇచ్చిన అన్యాయముగా తీర్పులు ఇచ్చిన వంశనాశనం మగునని ఆ కాలమున వారు భయపడుతూ ఉండేవారు. ఈ పాపభీతియే వారిని ధర్మం నుండి రక్షిస్తూ ఉండేది. పంచాయతీదారులు కావించిన నిర్ణయమును ఇరుపక్షముల వారును అంగీకరించేవారు. కొన్ని సందర్భాల్లో అభియోగం పునర్విమర్శకే రాజు వద్దకు పంపుతూ ఉండేవారు. ఇరుపక్షముల వారు వాదములు విని రాజు సాక్షులను విచారించి విద్వాంస అభిప్రాయములను స్వీకరించి వాదములను పరిష్కరించేవారు. అలాగే ఒక కొడుకు ఇద్దరని చెప్పాడుకోవడం, కొడుకుని కట్ చేయమంటాం, 2 ముక్కలు చేస్తే అప్పుడు అతను నిజమేంతలు తెలిసిపోవడం, అలాంటివన్నీ చేసేవారు. అప్పుడు తీసుకొని నేరస్తులకు బొడవేయటం మొదలగు కూడా కొన్ని మరణదండలు కూడా శిక్షలు విధింపబడుతుండేవి. కానీ బ్రాహ్మణులు మాత్రం గొప్ప నేరము చేసినప్పటికీ మరణశిక్ష విధింపబడేది కాదు. దేశమందు శాంతి భద్రతలు నెలకొనేవి. శత్రురాజుల భయము, చోర భయము కూడా ఉండేది కాదు. వ్యవసాయము, పరిశ్రమలు అభివృద్ధి చేసేవారు. విదేశ వ్యాపారం కూడా చాలా ముమ్మరంగా విస్తారంగా సాగేవి. దేశము సౌఖ్యం ఉండేది. ఎప్పుడు